గాలి వెలుతురు రెండిటి కోసం ఏర్పాటు చేసిందే జాలకం, అదే కిటికీ అంటాం. ఆలయాల్లో బిగించేటువంటి కిటికీలు అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? జాల అంటే మనం చూస్తాం కదా, వల అని అర్థం. వల అంటే ఏమిటి? కన్నులు ఉంటాయి కదా. చక్కటి కిటికీల యొక్క డిజైన్లు చేసి ఉండటం కూడా మనం రామప్ప లాంటి దేవాలయాల్లో చూడవచ్చు. రాతితో ఆలయాలు నిర్మించినటువంటి బాదామి చాళుక్యులు ఐహోల్లో దుర్గాలయంలోను, అలాగే దాని పక్కనే ఉండేటువంటి లార్డ్ ఖాన్ ఆలయంలోనూ మనం కిటికీల్ని చూడవచ్చు. అలంపూర్లో ఉన్న నవబ్రహ్మేశ్వరాలయాల గోడలకు కూడా రకరకాలైనటువంటి జాలకాలు ఉన్నాయి. జాలకాలు 6 రకాలు. ఏమిటవి? కొన్ని నాగబంధం, పద్మబంధం, ఇలా డిజైన్లు బట్టి ఉంటాయి. కొన్ని ఏమో జామెట్రికల్ డిజైన్స్ ఉంటాయి, మరికొన్ని లతాపత్రాలతో అలంకరించి ఉంటాయి. కర్ణాటకలో ఉన్నటువంటి రంగస్థల అనే ప్రదేశంలో గర్భాలయం యొక్క గోడకు కూడా కిటికీ పెట్టారు. త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడి గోపురం శీర్షికన ఈరోజు మనం జాలక లక్షణం అంటే ఆలయాల్లో బిగించేటువంటి కిటికీలు అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎక్కడ బిగిస్తారు, వాటి ప్రమాణాలు ఏమిటి, వాటి పేర్లు ఏమిటి, అసలు కిటికీలు ఎందుకు అన్న విషయాల్ని చర్చించుకుందాం. జాలకం అని అనగానే దాన్ని కొంతమంది జాల వాతాయనం అని కూడా అంటారు. అంటే జాల అంటే మనం చూస్తాం కదా, వల అని అర్థం. వల అంటే ఏమిటి? కన్నులు ఉంటాయి కదా, అది అలా కన్నులు ఉండేటువంటి ఒక కట్టడ విశేషం. ఇది ఎక్కడుంటుంది? ఇది అంటే ఆలయాల గోడలకు, ఆ తర్వాత మండపాల గోడలకు, గోపురాలకు ఇలా ఉంటుందన్నమాట. మరి ఎప్పుడు ఉంటుంది, ఎక్కడుంటుంది అంటే దాదాపుగా గర్భాలయం, ఆలయం అనగానే గర్భాలయం, అర్ధమండపం, మహామండపం ఇలా ఉంటాయి కదా. అలా ఉండేటప్పుడు గర్భాలయంలో జనరల్గా ఉండవు. ఎందుకంటే భద్రత దృష్ట్యా దాన్ని 3 వైపులా గోడలతో కట్టి ఎదురుగా మాత్రం మనకి ద్వారాన్ని బిగిస్తాం. అదిగో ఆ ద్వారానికి అటు ఇటు ఉండేటువంటి సన్నటి చట్రం పైన చక్కటి కిటికీల యొక్క డిజైన్లు చేసి ఉండటం కూడా మనం రామప్ప లాంటి దేవాలయాల్లో చూడవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో గర్భాలయానికి కూడా, అంటే గర్భాలయ గోడలకు కూడా కిటికీలు బిగించినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం ఏం చేద్దాము అంటే ఈ కిటికీలు ఎలా బిగిస్తారు అన్నదానికి ఆలోచిస్తే, ప్రస్తుతానికి మనం ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు అర్ధమండపం మీద ఉంటుంది ఈ పక్కన, ఆ తర్వాత మహామండపం మీద ఉంటుంది, మళ్ళీ అటుపక్క వెళ్తే మళ్ళీ అర్ధమండపానికి ఉంటుంది, అక్కడ కూడా మహామండపానికి ఉంటుంది. కొన్నిసార్లు మహామండపం చుట్టూ మూసి ఉంటుంది అన్నమాట. కాకతీయుల కాలంలాగా, చాళుక్యుల కాలంలో కూడా అంతే. అలా మూసినప్పుడు మరి లోపలికి లైట్ రావాలి కదా, అంటే గాలి కావాలి, అలాగే వెలుతురు కావాలి. గాలి వెలుతురు రెండిటి కోసం ఏర్పాటు చేసిందే జాలకం, అదే కిటికీ అంటాం. దాన్నే జాల వాతాయనం అని కూడా అంటాం మనం. అయితే మరి చరిత్రలో ఎప్పటి నుంచి కనిపిస్తున్నాయి మనకివి అని అంటే, రాతితో ఆలయాలు నిర్మించినటువంటి బాదామి చాళుక్యులు ఐహోల్లో దుర్గాలయంలోను, అలాగే దాని పక్కనే ఉండేటువంటి లార్డ్ ఖాన్ ఆలయంలోనూ మనం కిటికీల్ని చూడవచ్చు. అంటే రాతి పలకను తీసుకొని కిటికీగా మలసి గోడకు బిగించినటువంటి అమరిక. దీన్ని జాలక విధానం అని అంటారనమాట. ఆ జాలకాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే, మళ్ళీ ఇంకా మీకు అదే కర్ణాటక రాష్ట్రంలో బాదామి చాళుక్యులు నిర్మించినటువంటి పట్టడకల్లో ఉన్నటువంటి మల్లికార్జునాలయంలో కూడా మనం ఈ జాలకాలను చూడవచ్చు. అలా వస్తే మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఆలయాలు, ఈ ఆలయాలు అలంపూర్లో ఉన్న నవబ్రహ్మేశ్వరాలయాల గోడలకు కూడా రకరకాలైనటువంటి జాలకాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నేమో
అలా గుండ్రంగా ఉంటాయి. గుండ్రంగా ఉన్న వాటిల్లో ఇలా క్రాస్‌గా చక్కటి ఒక పట్టికలు వచ్చినట్టుగా ఉంటాయి. కొన్ని కళ్ళు ఎట్లా ఉంటాయంటే హస్తినేత్రం, గోనేత్రం అన్నట్లుగా ఉంటాయి. అలాగే దాని గురించి శిల్పశాస్త్రాలు బాగా వివరంగా మనకు ఆ సమాచారాన్ని అందించాయి. ఎక్కడుండాలి అని అన్నదానికి విశ్వకర్మీయం అనే శిల్పశాస్త్రం ఏం చెప్పింది అంటే, ప్రాసాద మండపం చైవ యాగమండపమేవ ప్రాకారం గోపురం చైవ జాలకం స్థాపయేత్ బుధః. పెద్దలు ఏం చెప్పారు? ప్రాకారానికి, మండపానికి, గోపురానికి వీటిల్లో గోడలకు కిటికీలు పెట్టాలి అని చెప్పారు. మరి ఆ కిటికీలు ఎలా ఉండాలి అనే దానికి కూడా చూస్తే ఎలా కనిపిస్తుంది మనకి అన్నదానికి శిల్పులు రకరకాలుగా చేశారు. అదేమిటంటే కాశ్యప శిల్పంలోని 11వ అధ్యాయంలో మనం ఈ వివరాలను చూడవచ్చు. అయితే దానికి ఎలా ఉంది అంటే, గోనేత్రం హస్తినేత్రంచ నంద్యావర్తం రుజుక్రియం పుష్పకర్ణం సకర్ణంచ జాలకం షడ్విధం భవేత్ గవాక్షం కుంజరాక్షంచ నంద్యావర్తం రుజుక్రియం పుష్పకండం సకర్ణంచ యోజితవ్యం యథోచితం. కాశ్యప శిల్పశాస్త్రంలో అలా చెప్పబడింది. మరి జాలకాలు 6 రకాలు. ఏమిటవి? గోనేత్రం అంటే గోవు యొక్క కన్ను ఎలా ఉంటుందో అలా తీర్చిదిద్దటం. హస్తినేత్రం ఏనుగు కన్ను ఎలా ఉంటుందో అలా తీర్చిదిద్దటం. దీన్నే గజాక్షం అని కూడా అంటారు. గోనేత్రాన్ని గవాక్షం అని కూడా అంటారు. నంద్యావర్తం అదొక చక్కటి డిజైన్ ఉంటుంది. రుజుక్రియం పుష్పకర్ణం సకర్ణం అని. దాని తర్వాత ఎలా ఉండాలి వీటిని అంటే కూడా మనకు ఆధారాలు శిల్పశాస్త్రాలు చెప్పబడ్డాయి. దీర్ఘచతురస్రాకారంలో రంధ్రాలు కలది గోనేత్రం అంటారు. చతురస్ర రూపంలో ద్వారాలు అంటే కన్నులు గలదాన్ని హస్తినేత్రం అంటారు. నంద్యావర్తం పుష్పం వలె రంధ్రాలు కలిగి ఉంటుందన్నమాట. ఇదిగో ఇలా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు వాటిని పరిశీలించి ఆ డిజైన్ని బట్టి ఓహో శిల్పశాస్త్రాల్లో చెప్పినట్లుగా ఇది గోనేత్రం, ఇది హస్తినేత్రం అని మనం అనుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణంలో ఎలా ఉంటుంది అంటే, మామూలుగా గోడలన్నింటినీ తీర్చిదిద్దిన తర్వాత చక్కగా గాలి రావడానికి, వెలుతురు రావడానికి వీటిని నిర్మిస్తారు. అవి ఏదో సాదా సీదాగా ఉండకుండా చాలా అలంకారంగా ఉంటాయి అన్నమాట. వాటిలో ఇందాక మనం అనుకున్నట్టుగానే నంద్యావర్తం సదరం మధ్యలో పుష్పాన్ని చేసి కర్ణాలు అంటే కార్నర్స్లో రంధ్రాలు చేస్తే అది పుష్పకర్ణం అంటాం. ఆయా వృత్తాకారం అంటే వృత్తాన్ని ఇలా సాగదీస్తే ఎలా ఉంటుందో అలా సాగదీసిన దాంట్లో రంధ్రాలు చేస్తే దాన్ని సకర్ణం అంటారు. అలాగే చతురస్రంగా రంధ్రం చేసి ఆ రంధ్రం మధ్యలో కమ్మి ఉండేటట్లు చేస్తే దాన్ని రుజుక్రియ అంటారు. జాలకాన్ని పాదవర్గం అంటే స్తంభవర్గం గోడ అంటాం కదా, ఆ గోడల్లో వేదిక పైనే పెట్టాలి కానీ వేదికని ఖండించకూడదు అని శిల్పశాస్త్రాలు మనకి చెప్పాయి. జాలకం వెడల్పు ఎంత ఉండాలి అని అంటే, దాదాపుగా వెడల్పు ద్విదండం కన్యసం వా త్రిదండం మధ్యమం భవేత్ చతుర్దండం విశాలంతో ఉత్తమం పరికీర్తితం. కాశ్యప శిల్పశాస్త్రంలో అలా చెప్పబడింది. దాని తర్వాత విస్తారం 2, 3, 4 దండాలు ఉండాలి. ఇవి క్రమంగా అధమ, మధ్యమ, ఉత్తమం అని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అది ఎలా ఉంటుంది అంటే, మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు దాని యొక్క వెడల్పుల్ని గమనిస్తే ఇదిగో ఈ శిల్పశాస్త్రాల్లో చెప్పింది నిజంగానే శిల్పులు అమలుపరిచారు అన్నటువంటి విషయం మనకి ద్యోతకమవుతుంది. ఆ తర్వాత మనకి జాలకం ఎత్తు ఎంత ఉండాలి? మరి మనమేం విస్తారం చెప్పుకున్నాం కదా, ఎత్తు ఎలా ఉండాలంటే విస్తార సదృశోచ్ఛేదం ఏకదండం వివర్ధనాత్ విస్తారం ద్విగుణం వా అధ జాలకోత్తమం. అంటే విస్తారం ఎలా ఉండాలంటే దానికి సంబంధించి జాలకం యొక్క ఎత్తు విస్తారానికి సమంగా ఉండొచ్చంట. అంటే సదరంగా ఉంటుంది. ఒక్కొక్క దండం పెంచుకుంటూ 2 రెట్ల వరకు కూడా వెళ్ళొచ్చంట. అలా మనకి అలంకారాన్ని బట్టి గోడ యొక్క పొడవును బట్టి మనం ఈ జాలకాలని ఆలయాల్లో మండపానికి కానీ లేక అర్ధ మండపంలో కానీ బిగించుకుంటాం. దాని తర్వాత ఇంకొకటి, గర్భగృహంలో కనుక మనం పెట్టాలి అని అంటే గర్భగృహంలో చాలామంది పెట్టరు, కానీ కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి అని అంటే, కర్ణాటకలో ఉన్నటువంటి రంగస్థల అనే ప్రదేశంలో గర్భాలయం యొక్క గోడకు కూడా కిటికీ పెట్టారు. అక్కడే కాదు, మీరు తమిళనాడు వెళ్తే హాయిగా కంచిలో ఉన్నటువంటి కరగేశ్వర స్వామి దేవాలయంలోని గర్భాలయానికి కిటికీలు ఉన్నాయి. అలాగే ఇంకా ఐరావతేశ్వరం అని మీకు రాజరాజ చోళుని కుమారుడు నిర్మించినటువంటి దారాసురంలో ప్రపంచ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ ఆలయంలో కూడా గర్భాలయానికి గోడలలో కిటికీల్ని బిగించారు. ఇది గమ్మత్తుగా ఉంటుంది. ఇక ఒక విశేషమైనటువంటి సమాచారాన్ని మనం
చెప్పుకోవాలి. ఇక్కడ ఏమిటి అంటే ఇప్పటి వరకు మనం చాళుక్యుల కాలంలో, బాదామి చాళుక్యుల కాలంలో కిటికీలు దేవాలయాలకు వచ్చాయని, ఎందుకంటే వాళ్ళు రాళ్లతో ఆలయాలు నిర్మించడం ప్రారంభించి విస్తృతంగా పెంచారు. అలాగే పల్లవులు కూడా వాళ్ళ ఆలయాలకి కిటికీలను పెట్టారు, రాష్ట్రకూట్లు పెట్టారు. ఆ రాష్ట్రకూట్ల తర్వాత వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యులు పెట్టారు. ఇలా ఉత్తర భారతదేశంలో కూడా అనేక ఆలయాల్లో మనకి గోడలకు కిటికీలు బిగించటం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. అయితే ఈ కిటికీలు ఎలా ఉంటాయంటే కొన్ని నాగబంధం, పద్మబంధం ఇలా డిజైన్లు బట్టి ఉంటాయి. కొన్ని ఏమో జామెట్రికల్ డిజైన్స్ ఉంటాయి, మరికొన్ని లతాపత్రాలతో అలంకరించి ఉంటాయి, మరికొన్ని చిత్ర అంటే కొంచెం కొంచెం కుబ్జగణం అంటాం, పొట్టి పొట్టి వాళ్ళు ఉంటారు కదా, అదిగో వాళ్ళతో అంటే డ్వార్ఫ్ గణాలు అంటాం మనం వాటిని, అదిగో వాటితో పాటు పెట్టినవి కొన్ని ఉంటాయి. ఇలా మనం ఎక్కడికైనా పోయి చూస్తే తెలుస్తుందన్నమాట. మనకు నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఒక విశేషమైనటువంటి సమాచారం ఏమిటి అంటే, మనకు ఇక్కడ అనంతపూర్ జిల్లాలో మడకశిర ప్రాంతం నుంచి కర్ణాటకలో సీరా ఆ ప్రాంతం వరకు ఏముంది, దాన్ని ఏమనేవాళ్ళంటే నొలంబవాడి అంటారు. కర్ణాటకలో కూడా చేరుంటుంది అది. ఆ నొలంబవాడిలో నొలంబ పల్లవులు అనేవాళ్ళు పరిపాలించారు. వాళ్ళు ఈ కిటికీలను తీర్చిదిద్దటంలో దక్షిణాదిలో అంతకు మించిన అలంకారమైన కిటికీలు ఎక్కడా లేవు అని పేరు వచ్చింది. ఆ సంగతి తెలిసినటువంటి రాజేంద్ర చోళుడు నొలంబవాడిని తన అధీనంలో తెచ్చుకున్నప్పుడు కొన్ని దేవాలయాల్లో ఉన్న కిటికీలను ఊడదీయించి అవి తీసుకెళ్ళి తంజావూరులోని బృహదీశ్వరాలయంలో బిగించాడు అని కూడా చెప్పుకుంటారు. ఇలా కిటికీలు అనేవి మనం ఇంటికి గాలి రావటానికి, వెలుతురు రావడానికి ఎలా పెట్టుకుంటామో అలాగే ఆలయాల్లో కూడా ఈ కిటికీలను పెట్టుకుంటాం. వాటిని జాలవాతాయన అని అంటాం అని ప్రస్తుతం మనం చెప్పుకున్నాం. ఇవి కిటికీల గురించిన శిల్ప వాస్తుశాస్త్రాల్లో చెప్పినటువంటి విశేషాలు. అలాగే చారిత్రకంగా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆలయాల్లో మనం గమనించుకోవాల్సినటువంటి అంశాలు. మీరు కూడా ఈసారి ఎక్కడికైనా యాత్రలకు కానీ తీర్థయాత్రలు కానీ వెళ్ళినప్పుడు ఆలయాన్ని సందర్శించి చాలామంది ఏం చేస్తుంటారంటే అలా వెళ్ళి దర్శనం చేయించుకొని బయటకు వచ్చేస్తారు. అలా కాదు, మనం ఏం చేయాలి? అసలు ఈ ఆలయం అనేది దేహో దేవాలయం ప్రోక్త జీవో దేవ సనాతన అని అన్నాం కదా. అంటే మన శరీరం ఎలా ఉందో ఆ శరీరం యొక్క రూపమే ఆలయమని, ఆ ఆలయం లోపల ఉన్నటువంటి మూలమూర్తే మనలో ఉన్నటువంటి ఆత్మ అని భావిస్తామే. అదిగో ఆ భావనకు తగ్గట్లుగా దాంట్లో సౌందర్య శాస్త్రం, నిర్మాణం అంటే కేవలం గోడలు సాదాసీదాగా కట్టడమే కాదు, దాంట్లో సౌందర్యాన్ని కూడా ఇనుపజేశారు మన శిల్పులు. వాళ్ళ హస్తకళా లాఘవాన్ని, అలాగే ఆలోచన విధానాన్ని, సృజనాత్మకతను మనం తెలుసుకోవాలి అని అంటే ఆలయాలకు వెళ్ళినప్పుడు అదిగో ఆ బేస్మెంట్ ఎలా ఉంది, గోడలు ఎలా ఉన్నాయి, గోడలకు బిగించినటువంటి కిటికీలు ఎలా ఉన్నాయి, అయ్యో మధ్యలో ఏమిటి అలా కుంభపంజర స్తంభం కింద ఒక కొండ ఉండి కొండలో నుంచి స్తంభం వస్తున్నట్టుగా ఉంది, అలా మరోసారి చూస్తే మధ్యలో మీకు ఒక కోష్టాలు ఉన్నాయి, ఇంకా చూస్తే తోరణాలు ఉన్నాయి, ఏమిటి ఇవన్నీ? చక్కటి అలంకారం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక చింతనతో మనం ఆలయాన్ని సందర్శిస్తాం కదా, అదే సందర్భంలో దాంట్లో ఉన్నటువంటి ఈ సుందరతర శిల్పకళా నైపుణ్యాన్ని కూడా చూసి మమేకం చెందుతాం. అది భారతీయ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఆలయ నిర్మాణంలోని సాంకేతిక అంశాలు, ఇంకా మనం ఆలోచిస్తే సౌందర్య శాస్త్ర అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. నమస్కారం.